వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఫర్ సాదక్. ఈరోజు మనం ఊటీలో సింగోటయార్ మలై అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఇది చాలా మంచి ప్లేస్, కానీ ఎవరికి పెద్దగా తెలీదు. ఎందుకంటే ఇది ఊటీ టౌన్ నుంచి ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ కొంచెం కష్టం అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. అండ్ మీరు ఖచ్చితంగా బైక్ కానీ కార్ కానీ మీ ఓన్ వెహికల్ ఉంటే కానీ రాలేరు ఇక్కడికి. డిస్క్రిప్షన్లో దీని లొకేషన్ అండ్ కొంచెం రూట్స్ స్టెప్స్ కూడా పెడతాను, సో దట్ మీరు ప్రాపర్గా వెళ్ళొచ్చు అక్కడికి. ఆ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. కొంచెం దూరం బైక్ మీద వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు పార్క్ అవర్ బైక్. దెన్ మనం వాక్ చేయాలి. ఇలా అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ అలా వాక్ చేయాల్సి వస్తుంది. 15 to 20 minutes టైం పడుతుంది. ఇక్కడ జనాలు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. మీరు రూట్లో మిస్ అయిపోయినా కానీ కొంచెం హెల్ప్ కావాలంటే వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తారు. ఇక్కడ బీసాన్స్ ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటే అక్కడ అటాక్ చేస్తే ఏమన్నా చిన్న డౌట్ ఉంటే వాళ్ళు మా కొంచెం దూరం తోడుగా వచ్చారు. ఈవెన్ దో వాళ్ళకి అటు రావాల్సిన అవసరం లేకపోయినా కూడా అటు వచ్చి మాకు కొంచెం దూరం వచ్చి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి సేఫ్ అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో ఇట్ వాస్ గుడ్. ఇవ్వండి ఇవే బీసాన్స్. ఇక్కడ ఒక 7 to 8 ఉన్నాయన్నమాట. అవి ఉన్నాయని చెప్పేసి మేము చాలాసేపు అక్కడ ఆగి అవి అటు కిందికి వెళ్ళిన తర్వాత మేము ఇప్పుడు ఇటు వెళ్తున్నాము. సో ఇది కొంచెం రిస్కీ ఇక్కడ వచ్చినప్పుడు, సో కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే అవి ఏ టైంలో వాటి మూడ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి ఎందుకైనా మంచిది కొంచెం సేఫ్గానే వెళ్ళండి. అండ్ కుదిరితే కొంచెం డే టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం ఈవినింగ్ అలా అయింది అనుకోండి, సో ప్లేస్ అంతా కూడా డార్క్ అయిపోతుంది. సో కొంచెం కష్టం, ఎందుకంటే వీళ్ళు ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఆ టైంకి. సో అలాంటప్పుడు మనకి ఎలాంటి హెల్ప్ కూడా రాదు. కాబట్టి డే టైంలో వెళ్తే మీకు రూట్స్లో మిస్ అయిపోయినా కూడా ఎవరో ఒకరు మీకు చెప్పి హెల్ప్ చేస్తారు. ఒక 15 minutes వాక్ చేసిన తర్వాత వి ఆల్మోస్ట్ రీచ్ ద ప్లేస్. ఫస్ట్ మీరు ఈ ప్లేస్కి రీచ్ అవుతారు. ఇక్కడ నుంచి కొంచెం రైట్కి వెళ్ళి ఇంకొక చిన్న హిల్ ఉంటుంది, జస్ట్ 2 minutes వాక్. అటు సైడ్ వెళ్తే మీకు ఈ ప్లేస్ వస్తుంది. ఈ ప్లేస్ కోసమే వస్తారు అందరు ఇక్కడికి. బట్ చాలామంది అక్కడ కనిపించిన వ్యూనే అనుకొని అక్కడ ఆగిపోయి రిటర్న్ వెళ్ళిపోతారు. సో కొంచెం ఇక్కడ వరకు వచ్చేలాగా చూడండి. అండ్ ఇది చాలా డీప్ ఉంటుంది అనమాట. సో ఒక 20-30 minutes మీరు అక్కడే కూర్చుంటే మీకు మన్ పొగలు వస్తూ వెళ్తూ ఉంటాయి. సో చాలా థిక్గా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇంకా. సో అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. That's it for this video. We'll meet in the next part. Thank you. Bye bye.